ఇందాక చూసా మీరు వస్తుంటే పిల్లలందరూ హాయ్ 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 అని చెప్తున్నారు. చిన్నపిల్లలు బాగా చూస్తాను అనుకున్నది, లేకపోతే వాళ్ళకే రికమెండ్ చేస్తాడు మరి. ఓకే, అంటే మీరు తీసుకునే కంటెంట్ కూడా మొన్న భోజనానికి వెళ్ళా, మా సైడ్ లోకల్ వినాయక చవితి భోజనాలు పెడతారు. వెళ్తే మొత్తం గుంపు అంతా వచ్చేసారు, అన్న ఫోటో అన్న ఫోటో 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 ఇచ్చేసాక వెళ్ళిపోతుండే బండి అనగా పరిగెట్టుకుంటూ వచ్చేది విజిల్. ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా మీరు ఇదంతా ఏదో స్క్రిప్ట్ ఉండదు కాదు, నిజంగానే కాదు. వీడియో పెడుతున్నాం మీకు ఉందా? పెట్టండి కాదు మరి మంచి హ్యాపీ పిల్లలు ఎంత పిల్లలు. ఓకే, అలాంటి మూమెంట్స్ చూసినప్పుడు హ్యాపీగా అయ్యి బాబు నవ్వు వచ్చేసింది నాకైతే. మా ఫ్రెండ్స్ అయితే ఎలా మురిసిపోతున్నాయి కదా అందరిని చూసి అని చెప్పి నన్ను ఎగతాళి చేస్తారు. ఓకే, నార్మల్గా చిన్నప్పటి నుంచి నీతో ఉన్న ఫ్రెండ్స్ కానీ స్కూల్లో కాలేజ్లో చదువుకున్నప్పుడు ఏదో ఒకటి ఇంక ఎగతాళి చేస్తూ మాట్లాడుతుంటారు. అలా ఎవరు చేయలేదు. ఎవ్వరు చేయలేదా? అంటే నీకు వచ్చే కామెంట్స్ కూడా మరి కొంచెం సంథింగ్ ఈ టైప్ ఇలా అంటారు, అప్పుడు బాధ అనిపిస్తుంది? ఏమీ రాలేదు కానీ బాగా ఫస్ట్ వచ్చి స్టార్టింగ్ లో. అప్పుడు తర్వాత మన రీల్స్ అవి చూసి మాదేదో లేకపోతే పెట్టడం మానేదో తెలియదు. ఇప్పుడైతే బాగా మంచి మంచి కామెంట్స్. అప్పుడు వచ్చేవి చెక్ చేసుకుంటా చెక్ చేసుకుంటాను. అప్పుడు వచ్చేవి కదా, అప్పుడు ఎలా ఫీల్ అయ్యేవారు మీరు? ఫీల్ అంటే మనం ఏం పట్టించుకున్నాం, వాళ్ళ అన్నంత మాత్రాన్ని మనం అయిపోతాం. ఆడు అది చేయలేనప్పుడు ఆడు కామెంట్ వెళ్తాడు అది. ఓకే, ఏంటి అసలు నువ్వు సొసైటీకి కానీ అంటే నువ్వు వీడియోస్ చేస్తున్నావు కదా, ఓన్లీ అలా ఫన్నీగానా లేకపోతే ఏదైనా తెలియచేయాలి అని ఏమన్నా ఒకటి పెట్టుకున్నావా జనాలకి? ఏమన్నా తెలియజేయాలని ఏమీ కాదు, నాకు సినిమా అంటే ఇంట్రెస్ట్, కామెడీ. ఇంకా మనం చేసేది ఏమున్నాయి, హీరోగా అవ్వం. ఇంకేముంటాయి, మా అయితే ఫ్రెండ్ రోల్ వస్తాయేమో. కామెడీకి అయితే ఎక్కువ ఉంటాయి కదా రోల్స్. నా హైట్ బట్టి ఏమన్నా కామెడీ పండిస్తారు వాళ్ళు. ఓకే, క్యారెక్టర్ ఎవరు కాంటాక్ట్ అవ్వలేదా ఎవరు ఇలా సినిమా? ఒకసారి అయితే షణ్ముఖ్ జస్వంత్ మూవీలో మామూలు బ్యాక్గ్రౌండ్లో పెట్టారు మా ఫ్రెండ్ ద్వారా. లాస్ట్ డే షూట్ అది. ఓకే, డైరెక్టర్ చూసి ఎక్కడొక్కడ పెడతాను ఉండు అని చెప్పి బ్యాక్గ్రౌండ్ షాట్లో పెట్టారు. క్రికెట్ మంచిగా కనిపిస్తారా మీరు మరి అందులో? 2 seconds అంతే మా హైట్. ఓకే, అలా ఫ్రేమ్ ఇన్ అయ్యి అవుతుంది. ఇంకా అసలు వేరే డైరెక్టర్లు కానీ ఎవరు? ఇప్పుడు ఆడిషన్ వచ్చింది అదర్ నరేష్ మూవీలో. ఓకే, పక్కన వచ్చాను. ఓకే, ఆడిషన్స్ ఇచ్చొచ్చారు అంతేనా? ఇంకా ఫిక్స్ అవ్వాలా? ఓకే, మాక్సిమం అయినట్టే. ఓకే ఓకే, కాల్ చేసి చెప్తారు మరి. సినిమా పర్సనల్ అంతా బాగుంది, అలా లవ్ స్టోరీస్ ఏమీ లేవా? లవ్లో ఏమి లేవు. పర్సనాలిటీ ఎవరు పడుతుందండి? ఇందాక మీరు చెప్పిన మాటల్లోనే చాలా కాన్ఫిడెంట్ గా పర్సనాలిటీ మ్యాటరా ఆ టైప్ మాట్లాడారు మీరు. నేను ఎప్పుడు బాధపడలేదు, నన్ను ఎవరు ఏమనలేదు. అదేంటి అంటే ఇప్పుడు అమ్మాయి ఉందాక బండి ఎక్కించి తిప్పాలి దాన్ని, అక్కడే తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి. బండి మీద బండి రాదన్నారు కదా. అంటే బండి ఇప్పుడు బండి నడపాలనేది కూడా అమ్మాయిల కోసం నడపాలని ఇష్టమా? అమ్మాయిల కోసం కాదు, మరి జస్ట్ ట్రావెలింగ్ కోసం. జస్ట్ ట్రావెలింగ్ కోసం. కానీ బైక్ మీద ఇలా తిరిగి అంతే కదా, తిప్పి తిరిగి కదా కోరుకుంటారు. అందరు అలా ఉండరు అమ్మాయిలు. చూపించండి అయితే చూడాలి. ఓకే, నీకు అంటే ఫాలోయింగ్ ఉంది కదా ఇన్స్టాగ్రామ్ లో, ఎవరు ప్రపోజల్స్ గానీ నువ్వంటే ఇష్టం అలా అమ్మాయిలు ఎవరైనా? ఏం లేదు, జస్ట్ మామూలుగా మాట్లాడుతుంది. ఇప్పుడు అలా కూడా ఎవరు మాట్లాడలేదండి. ఓకే, ఇప్పుడు నువ్వు చాలా స్ట్రాంగ్ అని అర్థమైపోయిందిలే. ఇంట్లో ఖచ్చితంగా ఇంట్లో లేదన్నా చిన్న మాట అన్నా మనకి ఇష్టమైన ఎవరైనా ఏమైనా అన్నా చాలా ఫీల్ అవుతూ ఉంటాం. అలా అంటే అన్నయ్య ఒకడే కష్టపడుతున్నాడు ఇంట్లో, మమ్మీ డాడీ ఏం చేస్తారు? మా డాడీ చిన్నప్పుడే చనిపోయారు. ఓకే, మా అమ్మ టైలర్. అంటే ఇప్పుడు అమ్మ కూడా ఎప్పుడైనా అంటే నువ్వు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి, ఎందుకు పుట్టావు నువ్వు ఆ టైప్ మాటలు ఎప్పుడన్నా రావడం? ఎప్పుడు అమ్మ అసలు? ఓకే, తిరుగుతూ ఏదో జాబ్ చూసుకోక అని చెప్పంటారు. మరి చూసుకోవచ్చు కదా జాబ్. మనకి ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా, చేస్తే గవర్నమెంట్ జాబ్ చేయాలి. అది రావాలంటే చదవాలి ఫుల్గా. మరి ఎలా అటు ఇటు తిరుగుతూ ఉంటే చదువు ఎక్కడ అవుతుంది అనుకుంటున్నా, చదవాలని రోజు, కానీ అవ్వట్లే. కానీ ఎలా నాకు అర్థం కావట్లేదు. మరి ఫైనాన్షియల్ గా రేపొద్దున అన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు, అమ్మ కూడా కష్టపడలేదు, ఇప్పుడు ఇబ్బంది అదే. ఇలా యాక్టింగ్ అనుకుంటున్నావు ఏమవుతుంది ఏంటి, అందుకే గవర్నమెంట్ జాబ్ ఏమైనా చూసుకోవాలని ఉంది. ఇప్పుడున్న సపరేట్ గా దీనికి కంటెంట్ క్రియేషన్ వీటికి ఒక డే కేటాయించుకుని చదువుకునేలాగా చేద్దామని ఉంది, అవ్వట్లేదు. కాదు ఇప్పుడు యాక్టింగ్ లో ఇలా ఈ
ఈ సినిమా ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలా అంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ ఎంత టైం పెడితేనే అడిషనల్గా మనం ఫైనాన్షియల్గా వేరేది ఏదో ఒకటి ఉండాలి, బిజినెస్ ఏదో ఒక వర్క్. అది లేకుండా నువ్వు మొత్తం ఈ కంటెంట్ మీదే పెట్టుకుంటే టిక్టాక్ పోయినట్టు ఇన్స్టాలు ఈ యూట్యూబ్లు ఎన్నాళ్ళు ఉంటాయో మనం చెప్పలేం ఖచ్చితంగా. అప్పుడు ఏంటి సిచ్యువేషన్, నీకు ఎన్నాళ్ళని పెన్షన్ మీద బ్రతుకుతావు అని అడుగుతున్నా. అదే జాబ్ చేయాలి ఖచ్చితంగా. చెయ్యాలంటున్నావు కానీ చేయడానికి ఏమైనా చేస్తున్నారా? లేదు, స్టార్ట్ చేయాలి. పోనీ అట్లీస్ట్ అప్లై చేస్తాను, మామూలుగా అప్లై చేస్తా, కానీ రాసినా రావు కదా. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ప్రిపేర్ అయ్యి వెళ్తేనే వస్తాయి గవర్నమెంట్ జాబ్స్ అనేవి. అలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్కూల్లో టాపరా మీరు? టాపర్ అనే కాదు, 10th 9 పాయింట్ వచ్చింది. ఓ, ఇంటర్ మళ్ళీ తగ్గింది, ఇలా డౌన్ పోలే. ఓకే. 700. డిగ్రీలో 6.7. ఓకే. అలా డౌన్ అయిపోయింది, మనకి ఇంట్రెస్ట్ పోయింది. మరి కనీసం మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో పెన్షన్తో సరిపోదు అని చెప్పేసి, సరిపోదు. మీకు కాంటాక్ట్స్ ఉన్నప్పుడు జబర్దస్త్లో మళ్ళీ వెళ్ళొచ్చు కదా, మీకు బాగా క్లోజ్ అనుకున్న ఎవరినైనా అడిగి. వెళ్తా తప్పకుండా వెళ్తా. అంటే కొంచెం నువ్వు అనుకున్నట్టు యాక్టింగ్ సైడ్ నీకు ఆపర్చునిటీస్ వస్తాయి. సిరీస్లో ఇవి ప్లాన్ చేసుకుంటున్నాం కదా అని చెప్పి అత్తమాట వెళ్ళి రావడం. ఇంకోటి ఏంటంటే మెయిన్ చేసిన హైదరాబాద్లో నాకు వాటర్ పడలే. ఓకే. అంటే నల్లగా అయిపోయి హెయిర్ మొత్తం తీసుకున్నాం, కలర్ కూడా వేయగాలి, హెయిర్ పోయింది, హెయిర్ ఫాల్ అయిపోయింది ఫుల్గా. ఓకే. అమ్మాయిలు ఎవరు చూడలేదా హెయిర్ ఫాల్ వల్ల? మళ్ళీ అమ్మాయిలు అంటారు, ఇప్పుడు దాకా చెప్పింది ఏంటి. సరే నాకు చెప్పు, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి? అమ్మాయి అయితే చాలు. మళ్ళీ క్వాలిటీసా? మనం నచ్చాలి అంతే. నచ్చనా నన్ను అడుగుతావు? నాకు తెలియదు కదా అమ్మాయిలు ఏం కోరుకుంటారు ఏంటని. నువ్వు అసలు ఎవరు అమ్మాయిలతో మాట్లాడవా? ఇన్స్టాలో నీకు అంత ఫేమ్ ఉంది, అసలు ఒక్క అమ్మాయి కూడా చాట్ చేయదు కదా. చేసేవాళ్ళు మానేసి జస్ట్ అలా టైం పాస్ చేస్తారు అంతే. ఆ టైం పాస్ కానీ తెలుస్తుంది కదా అమ్మాయిలు అలాంటి వాళ్ళు, వాళ్ళకి ఏం కావాలి అనేది. ఏమో మరి చాలా మంది అలా చేస్తారు, అలా వదిలేస్తారు అంతే. మీరే చెప్పలేదు ఎందుకు వదిలేస్తారు. నాకెలా తెలిసి? మీరేం మాట్లాడుకున్నారో నేను వచ్చి చూస్తానా?